నాన్న రవి లే, ఏం జరిగిందా? అసలు ఏమైంది? ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా? చిన్నపిల్లని చేసి పంతావా నువ్వు? నన్నే తోస్తావా? మానవే కొడతారా? నాన్న రవి, మానవే కొడతారా? రవి చాలా చాలా చూసావా ఎలా కొట్టాడు? ఇదంతా నీ వల్ల కదే, నీ వల్ల కదే, నీ వల్ల కదే. ఆ, ఏంటి? నీ పెంపకం, నీ పెంపకమేంటి? నీ పెంపకమేంటి? పదండి, పదండి లోపలికి. ఏంటని ఇప్పుడే వెళ్ళి కానీ ఏం చేస్తాను? అబ్బా వెళ్ళబాకండి, మీ మీద పీకల దాకా ఉంటుంది. ఏదో ఒక వంక పెట్టుకుని మిమ్మల్ని మధ్యలో పడేసి కుమ్మినా కుమ్మేస్తారు. పదండి, నీకు సపరేట్గా చెప్పాలా? పద, పదండి లోపలికి. పద, పద. నాన్న రవి ఏంటి ఇదంతా? ఒరేయ్ జిప్పేసుకో. రవి నాన్న రవి 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 తలుపు తీరా. నాన్న నాన్న రవి తలుపుతీరా. నాన్న రవి. రవి తలుపుతీయమ్మా. హాయ్ బ్రో. హాయ్ రా. ఏంట్రా ఏం చేస్తున్నారు? ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారనుకుంటా. ఏరా ఏమైనా సెట్ అయినారా? సెట్ అయ్యేదే కానీ సడన్ గా జేబులోంచి జారిపోయిందిరా. నీకు? లక్కీగా జేబులో ఉండిపోయిందిలే. జేబులో ఏంట్రా? అరే నువ్వు ఆ జేబు టాపిక్ వదిలేరా. ఏరా రవి ఏం చేస్తున్నావు? సంథింగ్ స్పెషల్ ఏదో అన్నావు, సెట్ అయినారా? ఆడు దొంగరా. ఈ పాటికి స్పెషలిస్ట్ అయిపోయి ఉంటాడు. పదవే పదవే. నేను రా డాడీ, నేను ఇక్కడే ఉంటాను. పద. డాడీ, నేను రా. ఏ ఆటో ఆడిన సరసాలు సరిపోలేదా? పదవే. ఏంటమ్మా? నోరు మూయి. అయ్యో, అలా అనకండి. ఏంటే నువ్వు ఉండేది ఇక్కడ? నేను ఇక్కడే పద. ఉంటాను. మమ్మీ నడు. చెప్పు. చెప్పు మమ్మీ. పద. నేను పద. రాను. ఇంకా చెప్పేది నువ్వు రాకపోతే రోడ్డు మీద పడేసి ఈడ్చుకెళ్తానే. రవి రవి తలుపు. రవి 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 చెప్పు మమ్మీ ప్లీజ్. నాన్న నాన్న రవి. కోపం తెప్పించుకో సామాన్ మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను, తాళాలు మీ దగ్గర ఉంచండి. మమ్మీ ప్లీజ్. ఏయ్, పదవే. పద. రావే. ఇంకా చెప్తున్నా. రా. రా. అరకు. కరకు. ఎక్కు. ఎక్కువే. ఇంకోసారి వాడు మా అమ్మాయి జోలికి వస్తే పోలీస్ స్టేషన్ లో వేయించి కాళ్ళు చేతులు విరగొట్టిస్తాను, జాగ్రత్త. అమ్మ పెట్టదు అడుగు తినానివ్వదన్నట్టుంది మీ వ్యవహారం. మీరు ఎలాగో మంచిది ఇవ్వరు, 4 డబ్బులు ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఉండనివ్వరు. మీరు అర్జెంట్ గా అద్దెనే పెంచండి, లేదా ఇల్లేనా ఖాళీ చేయండి. మా అబ్బాయి అమెరికా వెళ్ళగానే ఖాళీ చేసేస్తాం సార్. వాడెప్పుడు వెళ్ళాలో అమెరికా, నువ్వెప్పుడు ఖాళీ చేయాలో ఇల్లు నీ ఇష్టమే. రామకృష్ణాపురం ఖాళీ. నాదొక టైప్ ఆఫ్ డిప్రెషన్ అంటే తేజుగాడిది ఇంకో టైప్. ఇస్త్రీవాడు జేబు కాల్చకుండా ఉంటే ఆ రోజు 6 కొట్టి సెంచురీ కూడా కొట్టేవాడేమో. వాడి కథ ఇంకొకలాగా ఉండేదేమో. నానా తేజు, బయటికి వెళ్ళి 1 డజన్ అరటిపళ్ళు తెచ్చిపెట్టరా ప్లీజ్. హాయ్ బ్రో. హాయ్ రా. ఏం చేస్తున్నావురా? కనిపించట్లేదా? ట్రిమ్మింగ్. ఏంటి సంగతి? ఎవర్రా అది? జేబులోంచి జారిపోయింది అన్నానుగా, అదే. రేయ్, జేబు అనే మాట అనొద్దు ప్లీజ్. ఇంతకి ఎక్కడికి బయలుదేరావు? అమ్మ అరటి పనులు తెమ్మంది. రేయ్, అరటి పండ్లు అన్నావంటే చంపేస్తాను. ఏంట్రా జేబు అనకూడదు, అరటి పనులు అనకూడదు, ఎందుకేంటి? అనొద్దు బ్రో, ఆ మాటలు వింటే పీడకలలు వచ్చి మెంటల్ వచ్చేస్తుంది. నాకు కూడా పిచ్చికల్లో వస్తున్నాయిరా. వర్జెంట్ గా చనిపోయి నరకానికి వెళ్తే అక్కడ టెర్రరిస్ట్ అందరు కలిసి రేప్ చేసినట్టు. చెత్తనాయాల ఈజీ మెథడ్ చూపిస్తే స్పెషల్ అని, అట్రాక్షన్ అని నువ్వు ఆ రవి గారు సొల్లు చెప్పారు. యాదవ్ నీకు సెట్ అయిపోయిందా? సెట్ చేసుకుంటారా? నాకు కూడా ఏదైనా సెట్ చేయి బ్రో. సరే, ఫోన్ లో టిండర్ యాప్ ఉందా?
లేదు బ్రో. టిండర్ యాప్ లాగా 4 డేటింగ్ యాప్లు ఉంటాయి. అన్ని డౌన్లోడ్ చేసి రైట్ స్వైప్ కొడుతూ కూర్చో, ఏదో ఒకటి సెట్ అవుతుంది. ఇంకొక వెర్రిపప్ప ఎవడో అన్నాడంట, సోఫా మీద కాళ్ళు జాపు కూర్చుంటే అదృష్టం అని వెతుక్కుంటూ రాదని. అదృష్టం తేజుని వెతుక్కుంటూ వచ్చినప్పుడు వాడు కరెక్ట్ గా సోఫా మీదే ఉన్నాడు. వాడి లక్కేంటో గాని ఒక ఆంటీ వాళ్ళిద్దరు అమ్మాయిలకి వీడి ప్రొఫైల్ నచ్చి ఎట్ ఎ టైం లైన్ లోకి వచ్చారు. ముగ్గురు విడివిడిగా తేజు గారిని లైన్ లో పెట్టే పనిలో పడ్డారు. హాయ్. హాయ్ ఐ మధు, నేను కూడా ఈ కాలనీలోనే ఉంటాను. ప్లాట్ నంబర్ 63. హాయ్. ఐఎమ్ రమ్య, మీ ఇంటి దగ్గరే మా ఇల్లు, ప్లాట్ నెంబర్ 63. హాయ్. ఐఎమ్ ఛాయ, అది ప్లాట్ నంబర్ 63. వాట్ అ కోఇన్సిడెన్స్, వి ఆర్ నేబర్స్. ఓకే బాయ్. బాయ్. బాబు గారు బట్టలండి. రాంబాబు, ఈ కాలనీలో అందరి బట్టలు నువ్వే కదా ఐరన్ చేస్తావు? అంతే కదండి. ప్లాట్ నెంబర్ 63లో ఎవరెవరు ఉంటారు? ప్లాట్ నెంబర్ 63లో ఆయనకి ఏదో షాప్ ఉందండి. అమ్మగారికి అయ్యగారికి 2 ఆడపిల్లండి. ఒక మదర్, 2 డాటర్స్ ఒకేసారా? రే, బ్యాగ్ లో బుక్స్ అని సర్దుకున్నావా? మమ్మీ, ఏంట్రా? మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? కోతుల నుంచి. ఓహో రై టిఫిన్ చేయడం అయిందా? స్కూల్కి బయలుదేరదాం ఓకే. పదా. డాడీ, మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? మనుషుల్ని దేవుడు తయారు చేశాడు రా. మరి అమ్మేంటి మనుషులు కోతుల నుంచి వచ్చారని చెప్తోంది? వాళ్ళంతా మీ మమ్మీ సైడ్ వాళ్ళు. అబ్బా వాటే జోకండి. వంశీ సాయంత్రం కలుద్దాం. టేక్ కేర్. ఓకే మావయ్య. రే పద. వంశీ, నీకేమైనా కావాలంటే భవానీని అడుగు. అలాగే అత్తయ్య. నిషా, నిషా, ఏంటి బావా? నువ్వు చాలా పెద్దదాని అయిపోయావు తెలుసా? ఈ మాట చెప్పడానికేనా పిలిచావు? కాదు కాదు, మరి మన చిన్నప్పుడు అమ్మా నాన్న మొగుడు పిల్లలాట డాక్టర్ ఆడేవాళ్ళం, గుర్తుందా? అవునా, నాకు గుర్తులేదు. రా నీకు చూపిస్తా. డాక్టర్ ఆట ఇప్పుడు ఆడితే నీకు గుర్తొస్తాను. కూర్చో. డాక్టర్ ఆట ఎలా? 1 minute లో నా హార్ట్ ఎన్నిసార్లు బీట్ అవుతుందో చూసి చెప్పా. ఎలా? స్టెథోస్కోప్ లేదుగా? స్టెథోస్కోప్ అవసరం లేదు, చెవితో. ఓకే. రా. బీట్స్. బావా, నీ హార్ట్ అంత ఫాస్ట్ గా బీట్ అవుతోందేంటి? ఐ డోంట్ నో. ఇప్పుడు నేను నీకు చూస్తాను. ఎవరి హార్ట్ బీట్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఒక చాక్లెట్ కొని పెట్టాలి. ఏమాటిది? స్టూపిడ్ ఆట. ఐ హావ్ టు గో. ఏ నిషా ఉండు, ఇంకా 1 minute అవ్వలేదు.